వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్కడైనా సెంటిమెంటే. ప్రతి విషయంలో జనం సెంటిమెంట్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లోనూ ఆర్సీబీ ఫ్యాన్స్ను ఓ సెంటిమెంట్ కలవర పెడుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఆసక్తికరమైన లెక్కలు ఇప్పుడు క్రికెట్ ప్రియుల్లో, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ను కేవలం ఒక ఆటలా కాకుండా భావోద్వేగంగా చూస్తారు. అయితే గత కొన్ని సీజన్లుగా ఒక విచిత్రమైన స్క్రిప్ట్ సాగుతోందని నెటిజన్లు గమనించారు. ఈ వింత సెంటిమెంట్కు పునాది 2022 సీజన్లో పడింది. సరికొత్త జట్టుగా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా అద్భుత వ్యూహాలతో జట్టును నడిపించి తొలి ఏడాదిలోనే ట్రోఫీని ముద్దాడాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో మరుసటి ఏడాది అంటే 2023 ఐపీఎల్ సీజన్ ఫైనల్లో గుజరాత్ జట్టు అనూహ్యంగా ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది. ఒక ఏడాది విజేతగా నిలిచి ఆ తర్వాత ఏడాది త్రుటిలో టైటిల్ చేజార్చుకోవడం ఇక్కడ గమనార్హం. హార్దిక్ పాండ్యా విషయంలో జరిగింది కేవలం కాకతాళీయం అనుకుంటే పొరపాటేనని 2024-2025 సీజన్లో నిరూపించాయి. కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా 2024లో అడుగుపెట్టిన శ్రేయస్ అయ్యర్ జట్టును అద్భుతమైన ఆట తీరుతో నడిపించి ఐపీఎల్ ఛాంపియన్గా నిలబెట్టాడు. ఈ విజయంతో కోల్కతా క్యాంప్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ వింత సెంటిమెంట్ శ్రేయస్ను కూడా వదలేదు. సరిగ్గా మరుసటి ఏడాది అంటే 2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టు ఫైనల్ మెట్లని దాటలేక రన్నరప్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా ఇద్దరు కెప్టెన్లు ఒక ఏడాది గెలిచి ఆ తర్వాత ఏడాది ఓడిపోవడంతో ఈ సెంటిమెంట్ కాస్త సోషల్ మీడియాలో ఐపీఎల్ స్క్రిప్ట్గా ప్రసిద్ధి చెందింది. ఈ క్రమంలోనే అసలైన ట్విస్ట్ 2025 సీజన్లో చోటు చేసుకుంది. 2025 ఐపీఎల్లో రజత్ పాటీదార్ అద్భుతమైన కెప్టెన్సీతో, అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎట్టకేలకు చరిత్రాత్మకమైన ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. దశాబ్దాలుగా కరువైన కప్ను సాధించి పెట్టడంతో అభిమానులు పాటీదార్ను నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఈ వింత సెంటిమెంట్ ఆర్సీబీ అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ తరహాలోనే 2025లో ట్రోఫీ నెగ్గిన రజత్ పాటీదార్ ప్రస్తుత 2026 సీజన్ ఫైనల్లో ఓడిపోబోతున్నాడా అనే చర్చ జోరందుకుంది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ గణాంకాలకు సంబంధించిన మీమ్స్ విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఐపీఎల్ స్క్రిప్ట్ రైటర్స్ చాలా పక్కాగా ప్లాన్ చేశారు అని కొందరు సరదాగా వ్యాఖ్యానిస్తుంటే, ఈసారి ఈ సెంటిమెంట్ను బద్దలు కొట్టి ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ కప్ కొడుతుంది అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గత 3 ఏళ్లుగా ఖచ్చితత్వంతో సాగుతున్న ఈ విచిత్ర నమూనా ఈ 2026 సీజన్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులను ఓ అంశం తీవ్ర ఆందోళన గురిచేస్తోంది. ఫైనల్ జరిగే అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్కు అదిరిపోయే రికార్డు ఉంది. ఈ మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి గిల్ పరుగుల మోత మోగించాడు. ఫైనల్లో ఆర్సీబీ హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతున్నప్పటికీ శుభ్మన్ గిల్ రూపంలో వారికి పెద్ద సవాల్ ఎదుర్కానుంది. అహ్మదాబాద్లో శుభ్మన్ గిల్ రికార్డ్స్ చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పటి వరకు శుభ్మన్ గిల్ 1500 పరుగులకు పైగా సాధించి సత్తా చాటాడు. T20, వన్డే, ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లలోనూ ఈ మైదానంలో అతని బ్యాటింగ్ తిరుగులేనిది. ముఖ్యంగా అతను 165.56 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలతో పాటు 7 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ క్రికెట్ స్టేడియంలో గిల్కు బౌండరీలపై మంచి స్పష్టత ఉంది. శుభ్మన్ గిల్ ఈ అద్భుతమైన ఫామ్ గుజరాత్ టైటన్స్ జట్టుకు, భారత జట్టుకు అహ్మదాబాద్ మైదానంలో పెద్ద బలంగా నిలుస్తుంది. గుజరాత్ జట్టుకు గిల్, సాయి సుదర్శన్, బట్లర్ కీలక బ్యాటర్లు. ఆర్సీబీ తమ 2వ కప్ సాధించాలంటే వీరిని వీలైనంత త్వరగా అవుట్ చేయాలి. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ను ఈ సెంటిమెంట్ కూడా భయపెడుతోంది.